మిమ్మల్ని అందరూ ఇక్కడికి ఎందుకు పిలవడం జరిగిందంటే ఈరోజు ఒక ఆంగ్ల పత్రికలో మా హీరో పవన్ కళ్యాణ్ గారు రచ్చ ఆడియో ఫంక్షన్ రాలేదు, ఊళ్ళో ఉండి రాలేదు అని రకరకాల కథనాలు రాయటం, అలాగే మా డైరెక్టర్ గారు ట్వీట్ చేశారు రేపటి నుంచి క్లైమాక్స్ అని. ఆయన ఊళ్ళో ఉండి రావటం ఏంటి, ఇట్లాంటి ఊహాగానాలు తెలియకో రాయటం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు జరిగిందంతా ఇప్పుడు మా డైరెక్టర్ గారు చెప్తారు. మీకు 12th నుంచి మేము క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నాం, ఆ వివరాలని డైరెక్టర్ గారు మీకు చెప్తారు. నేను ట్విట్టర్లో ట్వీట్ చేశాను, చేయగానే ఇమీడియట్గా హీరో గారు లేకుండా క్లైమాక్స్ షూటింగ్ ఏంటి భయ్యా అని చాలామంది మెసేజ్ పెట్టారు. బేసిక్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇమీడియట్గా రెండో ట్వీట్ కూడా చేశాను. నేను రేపు క్లైమాక్స్ 20 స్కార్పియోలతో చిన్న షూటింగ్ జరుగుతుంది. సో 20 స్కార్పియోలతో తీసే సీన్కి హీరో ఉండాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దేర్ టుమారో షూట్ అని కూడా పెట్టాను. ఎందుకంటే ఆయన లేరు, ఆయన ఊళ్ళో లేరు, ఇన్ఫాక్ట్ కంట్రీలోనే లేరు. అందుకు రేపటి నుంచి ఆయన లేకుండా మిగిలిన పోర్షన్ అంటే కొన్ని పత్రికలు వాళ్ళ ఊహాగానాలకి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసిన దానికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే డైరెక్టర్ ఏ షాట్లు తీసినా కూడా బయటికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 20 స్కార్పియోలు నెక్స్ట్ టైం ఏ హీరో నడవలేడు కదా. హీరో లేని వర్క్, హీరో లేకుండా క్లైమాక్స్లో వర్క్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేస్తున్నాం, దాంతో స్టార్ట్ చేస్తున్నాం. హీరో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, హీరో 12వ తారీఖు రావాలి. 12వ తారీఖు ఫ్లైట్ డిలేస్ అది ఎప్పుడుంటో తెలియదు కదా. ఆయన ఎప్పుడు వచ్చినా సరే డైరెక్ట్గా షూటింగ్ జాయిన్ అయిపోతారు. ఎందుకంటే షూటింగ్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అన్న ఉద్దేశంతో ఆయన మిస్సింగ్ అని ఇమ్మీడియట్గా ఆ ట్వీట్ కూడా పెట్టాను. ఆ ట్వీట్ గురించి రాయకుండా కేవలం కాంట్రవర్సీకి ఒక తెరత్తాలన్నట్టుగా రేపు క్లైమాక్స్ షూట్ చేస్తున్నాను దాన్ని హైలైట్ చేస్తూ కొన్ని పత్రికలు రాశారని తెలిసింది. సరే, 1-2 పత్రికలు రాసినంత మాత్రాన మేము మీడియాని కానీ ఏ పత్రికని తప్పుపట్టలేదు. మీడియా ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, ఎంత నిష్పక్షపాతంగా ఉంటుందో మాకు తెలుసు, ఎంత పవర్ఫుల్ కూడా తెలుసు. అందుకే అదే మీడియా ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే 11వ తారీఖు నాడు పవర్ స్టార్ గారు లేరు. ఆయన లేని వరకు క్లైమాక్స్లో ఉంటుంది. అందరూ సినిమాలు చూస్తుంటారు, నాకు తెలుసు. ఒక స్కార్పియో చేసి జరగాలి, ఆ చేసికి పవర్ స్టార్ ఉండాల్సిన అవసరం లేదు. సో నేను ఆ వర్క్ స్టార్ట్ చేస్తాను, ఐఎమ్ మిస్సింగ్ ఆడియో ఫంక్షన్ అని చెప్పి నేను ట్వీట్ చేశాను. దాన్ని ఇంకా ఎవరికి అనుగుణంగా వాళ్ళు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు విపరీత దూరంతో రాశారు. సరే, అలా రాసిన వాళ్ళకి క్లారిఫై చేయడం కానీ ఇలా ఇచ్చుకుంటూ పోవడం కానీ ఇక్కడ మా ఉద్దేశం కాదు. అలాంటి ఊహాగానాలకి, అలాంటి రూమర్స్కి దయచేసి మెగా ఫ్యాన్స్ మొత్తం అలాంటి వాటిని ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరుసగా సమ్మర్లో మొన్న రిలీజ్ చేసిన గబ్బర్ సింగ్ టీజర్కి అనూహ్యమైన స్పందన లభించింది. మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు వచ్చాయి. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇంటర్నెట్లో విపరీతమైన మెసేజ్లు, విపరీతమైన ఈమెయిల్స్ వస్తున్నాయి నాకు, మా ప్రొడ్యూసర్కి. అలాగే ప్రతి సెంటర్లో మనం రిలీజ్ అయిన రచ్చ ఆడియో మోగిపోతుంది. రచ్చ టైటిల్ సాంగ్ అయితే మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుంది. నెక్స్ట్ అలాగే మళ్ళీ అల్లు అర్జున్ సినిమా ఉంది. సో మెగా ఫ్యాన్స్ అందరూ ఈ సమ్మర్లో వస్తున్న మా సినిమాలన్నింటినీ ఎంజాయ్ చేసి ఎప్పటిలాగే ఆదరాభిమానాలు మాకు పంచి మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్, మీ యొక్క సపోర్ట్ మాకు ఉండాలి. దయచేసి ఎవరు ఎందుకు ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారో తెలీదు. ఇలా వరుసగా మన సినిమాలు వస్తున్నప్పుడు రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్ల ఎవరికి ఏ లాభం ఉంటుందో కూడా మాకు ఊహించే టైం కూడా లేదు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా తరఫున ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి. అలాంటి వాటికి మీరు ప్రాముఖ్యత ఇవ్వకండి. మీరు కనుక అలాంటి రూమర్స్ సీరియస్గా తీసుకుంటే వాటికి ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళం అవుతాం మనమే. సో దయచేసి అలాంటివన్నీ పక్కన పెట్టండి. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అతి త్వరలో మిమ్మల్ని అందరినీ అలరించడానికి అన్ని విధాలుగా, అన్ని హంగులతో, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో గబ్బర్ సింగ్ ముస్తాబై మీ ముందుకు రాబోతుంది. క్లైమాక్స్ కూడా అయిపోయింది. ఒక 3.5 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అవి ఫినిష్ చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వేసవి రిలీజ్, మే 1st వీక్లో ఫిల్మ్ రిలీజ్, ఏప్రిల్ 1st వీక్లో ఆడియో రిలీజ్ అనుకుంటున్నాను. ఎవరు చేస్తున్నారు అని ఆ క్యూరియాసిటీ ఏది ఉందో అదే మాకు ఎక్కువ కిక్ చేస్తుంది. దాన్ని అలాగే ఉంచండి, ఆ క్యూరియాసిటీని అలాగే ఉంచండి.